ఈరోజైతే స్కూల్లో అయితే లేదు గదండీ! ఇంక మా వారికి గూడా నైట్ డ్యూటీకెళ్ళి ఇంక పొద్దున్నే డ్యూటీ నుంచొచ్చేసారనమాట. ఇంక టిఫినయితే మటుకు చాలా అంటే చాలా రోజులయిపోయింది పూరి, కూర జేసుకొని. సరేలే అని చెప్పి ఇంక పూరికి పిండి కలిపి పెట్టి, ఇంక ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా అన్నీ కట్ జేసి పెట్టాననమాట. ముందైతే రాగి జావ గాంచి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే మటుకు కూరైతే చేసేసి పక్కన బెట్టేస్తే తర్వాత పూరీలు వేడిగా వేసుకొని తినేసేయొచ్చని జెప్పి, ఇంక అన్నీ కుక్కర్‌లో పెట్టేస్తానండి. ఒక 4 విజిల్లొస్తే సరిపోయిద్దనమాట. దీంట్లోకి ఇంక పెసరపప్పు ఏమీ వేయను. ఇంకా మామూలుగానే ఏసేసి ఉప్పు, కారం, పసుపు, ఉప్పనేది లాస్ట్‌లో ఇంక మెదిపేటప్పుడు ఏస్తాననమాట. ఈ లోపల ఇవన్నీ గూడా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇంక ఈజీగా అయిపోయిద్దనమాట. ఇంక కుక్కర్ విజిలొచ్చే లోపల ఇంక పూరీలయితే చేయడం స్టార్ట్ చేసి, ఇంక పూరీలు గూడా చేసేసి లాస్ట్‌లో ఇంకా కుక్కర్‌లో ఉండే ఈ కూరలోకైతే ఉప్పేసి మెదిపేస్తాననమాట. ఉల్లగడ్డ తినడం కష్టమనమాట కూరలోది మా లడ్డుగాడు. ఇంక అంతా గూడా మెదిపేస్తే కలిసిపోయిద్ది గదా అన్నట్టు మెదిపేసేసి ఇంకిలాగా కొత్తిమీరైతే చల్లేసాను. టేస్ట్ చూస్తే చాలా బాగుందండి కూరైతేను.